మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ థియేటర్లో రజాకార్ చిత్ర బృందం సందడి చేశారు. మొదటి చిత్ర యూనిట్ బయ్యారంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి చిహ్నంగా నిర్మించినటువంటి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం థియేటర్కి చేరుకుని రజాకార్ సినిమాను ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ రజాకార్ చిత్రం భారతదేశానికి 1947 స్వాతంత్ర్యం వచ్చిన తెలంగాణకు స్వాతంత్ర్యం ఎందుకు రాలేదు, రజాకార్లు మన పూర్వీకులు చేసిన పోరాటం, వారి ఘన చరిత్ర తెలియజేస్తూ అమరుల్ని స్మరిస్తూ సమాజానికి తెలిపే ప్రయత్నం ఈ చిత్రమని తెలియజేశారు. చిత్ర యూనిట్ ని పలువురు సన్మానించారు. అనంతరం థియేటర్లో అభిమానులు భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలు చేశారు. చిత్రాన్ని మానుకోట, మహబూబాబాద్ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికే ఫస్ట్ వీక్ విజయవంతం చేసి రెండో వారం కూడా ఘన విజయంగా నడిపిస్తున్నందుకు ఇక్కడి ప్రజలందరికీ మా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి ముఖ్యంగా సంస్కారానికి అప్పుడు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక సంవత్సరం అయినా కూడా మనకు స్వాతంత్రం రాని పరిస్థితి. ఆ టైంలో మనకిక్కడ మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారు, రజాకార్ల కారణంగా నిజాం నిరంకుశ పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలియజేస్తూ ఆ పోరాటంలో చాలామంది అమరులను గుర్తు చేసుకుంటూ అక్కడ ప్రాంతీయ భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా కేవలం ఆ కులం వాళ్ళని చూపించాలి, ఈ కులం వాళ్ళని చూపించాలి, ఎలాంటి దురుద్దేశం లేదు. కేవలం చరిత్రని చెప్పడమే మన ఉద్దేశం. ఈ చరిత్రని ఇప్పటికే తొక్కేశారు, ఏ పాఠ్య పుస్తకాలు లేకుండా చేశారు. అలాంటి చరిత్రని మేము శోధించి సాధించి ఎన్నో పరిశోధనలు చేసి సినిమాగా చేసినప్పుడు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ దీనికి మతం చెప్పి, కులం చెప్పి, ఇంకేదో చెప్పి దొరికేద్దామని చూస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గుర్తించి ఇది మన చరిత్ర, మన వీరుల చరిత్ర, మన పోరాట చరిత్ర, మన కథ చరిత్ర, మన ఘన చరిత్ర అని ఇందులో ఈ సినిమా చూస్తే ప్రతి కుటుంబం కనెక్ట్ అవుతుంది. ప్రతి కుటుంబానికి ఏదో ఒక టైంలో రజాకార్లతో బాధలు పడ్డ వాళ్ళు, వాళ్ళ చేతిలో చనిపోయిన వాళ్ళు, మాన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉంటారు. అలాంటి చరిత్రను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేసాము. చివరికి అందరూ పోరాట యోధులందరూ పాల్గొని మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇది మీరందరూ చూడాలి, చూసి నలుగురిని చూపించాలి.